హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్లస్ లైవ్లో చాలా ముఖ్యమైన విషయాలు నడుస్తున్నాయి. చాలా మ్యాటర్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రోమో గురించి తర్వాత మాట్లాడుకుందాం. దానికి ముందు లైవ్లో ఏమి నడుస్తుందో దాని గురించి ఇక్కడ మాట్లాడే పర్యవసానం కొన్ని నామినేషన్లోకి వెళ్ళేటప్పటికి ప్రోమోలోకి వెళ్ళేటప్పుడు అప్లై అయినాయి. అక్కడ బంధాలు బాంధవ్యాలు తెగిపోయినాయి. ఎందుకంటే నిన్న భరణి గారికి బంధాలు బాంధవ్యాలను వదిలేయాలని ఫీడ్బ్యాక్ వచ్చింది కదా, దాన్ని ఇక్కడ కొన్ని వదిలేడేమో చూద్దాం. వదిలేడో లేదో మీరే విని కామెంట్ పెట్టండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ నొక్కితే నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా వస్తుంది. మీ ఒపీనియన్ ఏదైనా సరే చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఫస్ట్ సంజన గారు ఫ్లోరా గురించి మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరు కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారంటే, సంజన గారు ఏమంటున్నారంటే ఫ్లోరాతోటి, నీకు ఎవరైనా వచ్చి నీతోటి ఏమన్నా మాట్లాడితే నువ్వు తగ్గకు, నాకు తెలుసు అది అని మాట్లాడు. వాళ్ళు ఎవరు మాట్లాడినప్పుడు నువ్వు అవునా అంటే అది నువ్వు చేసినట్లు లెక్క అవుతుంది అని మాట్లాడుతుంది. నిన్న శ్రీజ మీతోటి వచ్చి సర్వెంట్ అని మాట్లాడుతుంది కదా, వీడియో చూపించారు కదా నాకు. సార్ కాదు, మేము ఫ్రెండ్స్, దగ్గర ఫ్రెండ్స్, మేము బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అది సర్వెంట్ ఎట్లా అవుతుంది, ఫ్రెండ్ హెల్ప్ చేసినట్టు కదా అని మాట్లాడమని చెప్తుంది. ఫ్లోరా మాట్లాడమని చెప్తుంది. దాని ఫ్లోరా అవునా అని ఉంటుంది. శ్రీజాకి నేను చాలా హెల్ప్ చేశాను, నేను గేమ్లో హెల్ప్ చేశాను, ఫుడ్ లేకపోతే ఇక్కడ నా ఫుడ్ పెట్టాను, నా ఫ్రూట్స్ ఇచ్చాను తినమని. శ్రీజ చాలా మంచిదని నేను చాలా హెల్ప్ చేస్తే శ్రీజ నా మీద, మన ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద విడగొట్టడానికి మాటలు చెప్తుంది. కానీ నువ్వు వెనకు, నువ్వు ఇచ్చి పడే అన్నట్టంటే డిపెండ్లా మాట్లాడుకోమని సలహా ఇస్తుంది. తర్వాత ఫ్లోరా గారు ఏమంటున్నారు, మాట్లాడతాను నేను, అక్కడ కొన్ని విషయాలు అక్కడ కాన్వర్జేషన్ జరుగుతూ, ఇప్పుడు శ్రీజ నేను ఇంత మంచిగా చూసిన, ఇప్పుడు నేను టెనెంట్ అయ్యాను కాబట్టి టెనెంట్లో వైట్ రైస్ వచ్చినా ఏది వచ్చినా నేను తినేసి హ్యాపీగా సన్నబడుతున్నది ఏం లేదు, మంచి ఫుడ్ కావాలని ఏం లేదు. నేను ఇప్పుడు టెనెంట్ అయ్యాను కదా, కనీసం ఒక్కళ్ళ కూడా వచ్చి నన్ను పలకరించలేదు. రీతు అందరూ తినిపిస్తా కూడా సంజన గారు మీరు తింటారా అని ఒక మాట అడగలేదు. వాళ్ళు చూడు డైరెక్ట్గా నాతో మాట్లాడాలంటే భయపడతారు, ఎందుకంటే నేను కరెక్ట్గా మాట్లాడతానని వాళ్ళు రారు నా దగ్గరికి, ఇచ్చి పడేస్తారని. అందుకని నువ్వు కూడా ఒకసారి వాళ్ళు అడిగిన దానికి నువ్వు ఎదురు డిఫెండ్ చేసావంటే వాడు మళ్ళీ నీ దగ్గరికి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడరు. నువ్వు మాట్లాడి చెప్తుంది. అక్కడ టెనెంట్ అయినందుకు నేనేం బాధపడను, కానీ ఒక్కళ్ళు కూడా నన్ను పలకరించలేదు టెనెంట్ అయ్యావనంటే అని మాట్లాడుతుంది. తర్వాత ఇందాక బిగ్ బాస్ లైన్లో నిలబడమంటే ఎప్పుడు నిలబడ్డా కానీ మన ఇమ్మాన్లు వచ్చి నా పక్కన నిలబడతాడు, మమ్మీ అంట. అట్లాంటిది ఇప్పుడు నిలబడలేదు, దూరంగా నిలబడ్డాడు. నా కొడుక్కి నాకు మధ్యలో స్విచ్ పెట్టారు, నన్ను విడగొట్టేశారు. పెట్టింది భరణి గారు, కెప్టెను. వాళ్ళు బాగా వర్కౌట్ అయింది వాళ్ళ ప్లాను. నా కొడుకు నాకు దూరం చేశారు ఇమ్మానుయల్ని. నేను ఇమ్మానుయల్ కెప్టెన్ అవ్వాలని చాలా ట్రై చేశాను, ఎందుకంటే నాకు సాక్రిఫైస్ చేశాడు కాబట్టి, బ్యాట్ తీసేసాడు కాబట్టి. దానికి సంబంధించి శ్రీజాకు కూడా చెప్పాను, నేను నా కొడుకు కెప్టెన్ అవ్వాలి అని నేను హెల్ప్ చేస్తాను కూడా శ్రీజా చెప్పాను. కానీ అక్కడ నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు శ్రీజానే పెద్దగా చేసేసి గోలగోలు చేసేసి అది బట్టబయలు చేసేసింది శ్రీజ. ఇప్పుడు భరణి గారి వల్ల నా కొడుకు నాకు దూరం అయ్యాడు. నేను భరణి గారిని అన్నయ్య అని పిలవనికి నేను, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నాకు అన్నయ్య అని చాలా బాండింగ్ ఏర్పడింది. నేను పిలవను, ఎందుకంటే అక్కడ ఫుడ్ దగ్గర కూడా సిగ్గులేదా తింటానికి అన్నాడు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని అట్లా మాట్లాడాడు. నేను అసలు పిలవను, నాకు మనసు విరక్తి కలిగిపోయింది అన్నట్టు మాట్లాడింది. భరణి గారిని యాక్సెప్ట్ చేయనట్టు మాట్లాడింది. ఇంకా ఫ్లోరా ఏమంటుంది, గ్రూప్స్ డిపెండ్ అవుతున్నారు కదా, మరి గ్రూప్లో గేమ్ వస్తే ఎట్లా, మరి నామినేషన్లు ఎట్లా అనేది డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫ్లోరా గారికి శ్రీజ ఇచ్చే గైడ్లైన్స్ కరెక్ట్గానే ఉంది. ఎందుకు నువ్వు ఎట్లా, ఇప్పుడు నిన్న ఒకటి ఇచ్చారు, నేను నీడకి ఇచ్చావా అని అడిగారు. అంటే నీడ అనేది అదొక విధం వస్తుంది, ఇక్కడ సర్వెంట్ అన్నారు కాబట్టి అది వేరే విధంగా ఉంటుంది. నువ్వు రెండు కలిపి మాట్లాడవాక, నేను బాంబే వస్తే ఖచ్చితంగా నేను కలుస్తాను, నా ఫ్రెండ్గా మన ఇద్దరు కలుద్దాం, ఇక్కడ కూడా నా ఫ్రెండ్షిప్ బాండింగ్ నీకు చెప్పాలంటే అన్ని ఆటంకాలు అయిపోతున్నాయి అని వాళ్ళిద్దరితో మాట్లాడుతుంది. ఫ్లోరాని మోటివేషన్ చేస్తే బాగానే ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే అసలు నిన్నైతే అందరూ ఎదురు చూసింది ఫ్లోరా వెళ్ళిపోయిద్దనే ఎదురు చూశారు, కానీ ఫ్లోరా బదులు
హరీష్ గారు ఎలిమినేట్ అవ్వగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఫ్లోరా సేవ్ అయినప్పుడు ఆశ్చర్యపోయారు అందరూ. ఇక్కడ వీళ్ళిద్దరు కాన్వర్జేషన్లో ఫ్లోరాకి శ్రీజ మంచి గైడ్లైన్స్ ఇచ్చింది కదా, అలా ఉండకు, అది బ్యాడ్కి వెళ్తుంది బయటికి, నీకే దెబ్బ అవుతుందని చెప్పింది. కరెక్టే కదా, మంచి పాయింటే కదా. ఇప్పుడు సంజన గారు ఫ్లోరాకి గైడ్లైన్స్ ఇస్తున్నారా, లేకపోతే మాట్లాడటం సరిగా మాట్లాడి నేర్పుతున్నారా, లేదంటే తాను ఏమన్నా రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తుందా అనేది మీరే నాకు కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి ఇంకా చాలా జరిగినాయి, కొన్ని బ్రీఫ్గా చెప్పాను నేను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ దివ్య భరణి గారు మధ్యలో తనుజ. భరణి గారు నిన్న గేమ్లో కూడా కళ్యాణ్ తనుజ కాఫీ ఇస్తే భరణి గారు చాక్లెట్ తీసుకెళ్ళి దివ్యకి ఇచ్చాడు. దానికి మా నాన్న నాతో టైం స్పెండ్ చేయట్లేదు, నాకంటే ఎక్కువగా దివ్యతోటే స్పెండ్ చేస్తున్నాడు, దివ్యతోటే ఉంటున్నాడు అని వాళ్ళ నాన్న అడిగిందంట. ఎందుకంటే తనుజ ఎవరిని భరణి గారిని అడిగిందంట, నువ్వు నాకంటే కూడా దివ్యకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు, దివ్యతో ఎక్కువ ఉంటున్నావు, నాతో మాట్లాడట్లేదు అని అడిగిందంట. అడిగినప్పుడు భరణి గారు ఏం చెప్పాలి, అట్లా ఏం కాదమ్మా, అందరూ ఒకటేరా, నాకు దివ్య అన్నయ్య అని మధ్య బాగా క్లోజ్ అయింది కదా అని చెప్పుకోవాలి కదా. భరణి గారు ఆ మాట తీసుకొచ్చి మళ్ళీ దివ్యతో చెప్పాడు. ఇప్పుడు తనుజ వాళ్ళ నాన్న మీద ప్రేమతోటి అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా బాండింగ్ ఏర్పడింది వాళ్ళిద్దరికి. ఈ బాండింగ్ గురించి కళ్యాణ్ కూడా క్వశ్చన్ చేశాడు భరణి గారిని, సార్ మీ ఇద్దరిది నిజంగానే స్ట్రాటజీ కోసం చేస్తున్నారా, లేదంటే నిజంగానే తండ్రి కూతురు బాండింగ్ మీ మధ్య ఉందంటే, స్ట్రాటజీ తండ్రి కూతురు మధ్య ఉండదు, నిజంగా మా బాండింగే. ఎందుకంటే తనుజ చూస్తే నా కూతురు గుర్తు వస్తుంది, తనుజ పిలుస్తుంటే కూడా నా కూతురు పిలిచినట్టు ఉంటుందని అన్నాడు. అంతవరకు కళ్యాణ్ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు భరణి గారు తన మీద ఉన్న ప్రేమతోటి నిన్న చాక్లెట్ కూడా తీసుకెళ్ళి దివ్యకి ఇవ్వటం, అదంతా కూడా కొన్ని విషయాల్లో తనుజకి కొంచెం బాధ వేసి నాన్న ఇలా చేస్తున్నామని వాళ్ళ నాన్న అడిగింది భరణి గారిని. భరణి గారు వచ్చి మళ్ళీ దివ్యతో ఆ మాట చెప్పడం కరెక్ట్ కాదు కదా, ఎంతవరకు కరెక్ట్ మీరు కామెంట్ చేయండి. చెప్తే దివ్య గారి ఏంది భరణి గారు ఇంకొక దానికే సొంతమా, అందరితో మాట్లాడి, ఇక్కడ హౌస్ వాళ్ళందరితో మాట్లాడాలి, నాకంటే బయట నుంచి వచ్చేదానికి ఫస్ట్ బాండింగ్ దివ్యతోటే ఏర్పడింది, భరణి గారితో ఏర్పడింది, నాకు అన్నయ్య దొరికాడు, దేవుడిచ్చిన అన్నయ్య అనుకున్నాను, అంత బాండింగ్ ఏర్పడింది మాకు, మరి దానికే అంత ఇదిగా అయిపోవాలా, తనకొక్కడికే సొంతమా, ఇక్కడ హౌస్ అందరితో మాట్లాడ్డా అని దివ్య మాట్లాడుతుంది. ఇప్పుడు ఎట్లుందంటే దివ్యకి మళ్ళీ పైగా తనుజ శారీ కట్టుకుని రాగానే సూపర్గా ఉంది అన్నారు. ఇక్కడ భరణి గారు క్లారిటీ తనుజకి ఇవ్వచ్చు, కానీ ఇక్కడ దివ్యకి ఎందుకు చెప్పాడు అంటే బాంధవ్యాలు వదులుకోవడానికా, లేకపోతే ఎందుకు చెప్పాడు? ఇక్కడ ఇప్పుడు ఇమ్ము సంజన ఉన్నారు, తండ్రి కూతురు బాండింగ్, తల్లి కొడుకులు బాండింగ్ ఉంది వాళ్ళల్లో, కానీ అలాగనే సంజన గారు నా దగ్గర కూర్చోవాలి, నాతోటే మాట్లాడాలని ఇమ్మాని అంటుందా? ఇమ్మాని అందరితో మాట్లాడలేదా, అందరితో ఉండలేదా? తర్వాత వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడలేదా? అలాగే అందరితో చివరికి తనుజతో మాట్లాడతాడు కదా, అటు మాట్లాడదాం కరెక్ట్ కాదు కదా, నాకు వద్దు బాబా ఈ బాండింగ్లు, నాకు ఎందుకు ఈ తలనొప్పి, మీరు తనుజతో ఉండండి, ఆమెతో ఉండండి, ఆమెతో మాట్లాడండి అని దివ్య బాధపడుతుంది. అంతలోకి ఇమ్మానులు వచ్చి ఏంటి అంటే నాకు అర్థమైంది అంటే, అప్పుడు అంటాడు, ఇప్పుడు తనుజ అది చిన్నపిల్ల మనస్తత్వం, మా నాన్న దూరం అవుతాడేమోనని చిన్న అలుగుతుంది, బాధపడుతుంది, కాబట్టి మీరు తనుజ చెప్పుకోవచ్చు క్లారిటీగా, తనుజకి చెప్పండి, తన చిన్నపిల్ల మనస్తత్వం, కాబట్టి మీరు ఊరికే తన తరఫున మాట్లాడలేదని బాధపడింది కాబట్టి ఏడ్చింది ఆ రోజు, మళ్ళీ నువ్వు మాట్లాడగానే స్టార్ట్ అవుట్ అయిపోయింది, అట్లాగే మీరు తనకు చెప్పండి, అంతేగాని ఈరోజు దివ్య లేకుండా మీరు చెప్పండి, అంతేగాని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేయడం కరెక్ట్ కాదు, చిన్నపిల్ల మనస్తత్వం తనుజ అర్థం చేసుకునిద్ది అని అంది. ఇప్పుడు మళ్ళీ దివ్య తనుజ బాగానే ఉన్నారు, మళ్ళీ తనుజ దివ్యాన్ని పిలిచి బ్లాక్ స్టిక్కర్ అడిగింది, దివ్య తీసుకెళ్ళి ఇచ్చింది, చీర బాగుందంది అంటే పైకే నవ్వుతూ మాట్లాడుకుంటుంది. ఇక్కడ భరణి గారి దగ్గరేమో ఆమె ఒక్కడికే సొంతమా నువ్వు అన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు నిజంగానే భరణి గారు కొంచెం దివ్య పట్ల కన్సర్న్ ఎక్కువగానే ఉంది తనుజ అన్నట్టు. ఎట్లా ఎక్కువ ఉందంటే, మనం వంట చేస్తుంటే అరే నిలబడి పద్దాక వంట చేస్తున్నారా బాబు, ఎంత వంట చేస్తుంది, ఎంత కష్టపడుతుంది, ఎవరినన్నా సర్వెంట్లను పెట్టండి అని అంటాం. తర్వాత దివ్య ఏమైనా హెల్ప్ చేసేది అంటాం. ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళందరూ కొంచెం ఇరిటేషన్గా దివ్య ఎక్కువగా కన్సల్ట్ చేస్తున్నాడు ఏంటి భరణి అన్న అని వాళ్ళందరూ అనుకున్నారు. అదే ఇక్కడ తనుజ శివన్ పడింది, తనుజ వచ్చి అక్కడ భరణి గారితో డైరెక్ట్గా అడిగేటప్పుడు భరణి గారు వచ్చి దివ్యానికేతో చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ నుంచి బాండింగ్ ఉన్నది వాళ్ళిద్దరు,
వారం 10 రోజులకి ఇంత బాండింగ్ ఏర్పడుద్దా? ఎందుకు ఏర్పడుతుందంటే ఒకళ్ళు అన్న భరణి అన్న నువ్వు తోపు తురువు బయట అట్లుంది ఇట్లుంది నువ్వే ఫస్ట్ అని దివ్య ఫస్ట్లో పెట్టగానే భరణి గారికి దివ్య పట్ల చాలా కన్సర్న్ ఏర్పడింది. అట్లా ఒక గేమ్ అయిపోగానే బలాడే దివ్య గారు మీరు బలాడే దివ్యమ్మా అని అంటాం. మళ్ళీ భరణి గారు వెళ్ళి నువ్వే అపార్థం చేసుకోకు నా చెల్లెలివి అని దివ్యని నుసుల మీద బుద్ధి పెట్టుకోవడం భరణి గారు లైవ్లో ఈ కథ అంతా నడుస్తుంది. మరి ఈ కథ అంతగా మొత్తం రిమాన్లు అయితే తనుజతో మాట్లాడాలంటున్నాడు. మరి మాట్లాడి షార్ట్అవుట్ చేస్తాడని చూడాలి దాన్ని. అయితే ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే ఇప్పుడు 5 వారాలు బాండింగ్ వాడది తండ్రి కూతురులాగా. అందరికీ అర్థమైపోయింది. నీ కూతురు ఎక్కడ అంటారు, నీకు మీ నాన్న ఎక్కడ అంటారు. నైట్ ట్యాబ్లెట్ వేసుకోకపోతే భరణి గారికి తనుజానే నాన్న ట్యాబ్లెట్ వేసుకొని గుర్తు చేసి మరి ట్యాబ్లెట్ వేసి మంచిళ్ళు ఇచ్చి పడుకోబెడతాం. తనుజ తినకపోతే విటమిన్ ట్యాబ్లెట్ తనుజ వేసుకోకపోతే నిన్న నాకు సార్ ముందు కూడా ఇమ్మాలి అన్నాడు చూడండి. ఆ ట్యాబ్లెట్ వేస్తారు వాళ్ళిద్దరం తిట్టుకున్నా కానీ మళ్ళీ కలిపేది భరణి గారు ఆ ట్యాబ్లెట్ వేసి పడుకోబెడతాడు అనేది వాళ్ళ బాండింగ్ అనేది 5 వారాల నుంచి ఉంది కాబట్టి కొంచెం బలపడి ఉంటుంది కదా. ఈ వారం 10 రోజులకే ఇంత బాండింగ్ ఏర్పడుద్ది దివ్యతోటి. అదే వాళ్ళందరూ డౌట్ ప్లస్ తనుజ కూడా అదే డౌట్. ఇంత బాండింగ్ ఏంటి అంత కన్సర్న్ ఏంటి అనేది వాళ్ళ కొంచెం చిన్నపిల్ల మాస్టర్తో కూడా కొంచెం ఈగోగా ఫీల్ అయింది. నచ్చలేదు తనుజకి. అదే అడిగింది. మరి బంధాలు బాంధి ఎవరైంది ఇప్పుడు తనుజ అడిగిందని ఆ భరణి గారు అది దీంట్లో అప్లై చేశాడా నామినేషన్లోకి వచ్చేటప్పటికి అది చూద్దాం. ఇది లైవ్లో నడుస్తూ ఉంది. ఇంకా చిన్న బ్రీఫ్గా చెప్పాను నేను ఇద్దరి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమ్మానుయేల్ తనుజతో మాట్లాడుతున్నాడు విషయం. భరణి గారితో కూడా చెప్పాడు మాట్లాడు తనుజతోటి అర్థం చేసుకుంటుంది దివ్య లేకుండా మాట్లాడన్నాడు. మాట్లాడతాడని చూద్దాం. మాట్లాడితే రిజల్ట్ ఎట్లుండేదో చూద్దాం మన ఆన్సర్. అంటే దివ్య గురించి తన మనసులో ఏమనుకుంటుంది తనుజ మనసులో అది కనుక్కన్నా నువ్వు భరణన్న అని ఇమ్మానుయేల్ చెప్పాడు. మాట్లాడతాడని చూద్దాం ఏ మనసు వస్తుందో. ఇంతవరకు జరిగింది. నామినేషన్లోకి వచ్చేటప్పటికి చాలా ట్విస్ట్ ఉందబ్బా. చాలా ట్విస్ట్ అంటే మామూలుగా లేదు. నిలబెట్టేసి వాళ్ళే లైవ్లో ఏం చెప్పారు, మేము అందరూ నిలబడండి మీరందరూ అందరు నామినేట్ అయిపోండి అని చెప్పేసి రీజన్ లేదు ఏమీ లేదు. అందరు నామినేషన్గా రాము తప్పితే ఫ్లోరా డైరెక్ట్ నామినేట్ అయింది కాబట్టి నాగార్జున గారి చేతిలో ఫ్లోరా పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ నామినేట్ అయిపోయారు. ఓకే, ఇప్పుడు మన ప్రోమోలోకి వచ్చేటప్పుడు ప్రోమోలో ఏముంది, ఒక బెడ్ వేశారు. ఈ నామినేషన్ ఉన్న వాళ్ళందరూ ఆ బెడ్ మీద కూర్చోవాలి. ఆ గర్ల్స్ వేరుగా బాయ్స్ వేరుగా కూర్చొని ఎవరైతే ఆ బెడ్ మీద ఉండటానికి అనర్హులు అంటే ఆ హౌస్లో ఉండటానికి అనర్హులు అంటే ఇమ్యూనిటీ సాధించుకొని ఆ నామినేషన్ నుంచి బయటపడాలి. ఆల్రెడీ బిగ్ బాస్ గారు ఆల్రెడీ నామినేట్ చేసాడు కాబట్టి వాళ్ళు ఇమ్యూనిటీ సాధించుకొని ఈ నామినేషన్ నుంచి బయటపడాలి. అంటే వాళ్ళల్లో ఒక్కొక్క రీజన్ చెప్పి ఒక్కొక్కరిని బయట వేసేయాలి. బెడ్ మీద నుంచి కిందకి నట్టేసేయాలి. కిందకి నట్టేయడంటే వాళ్ళు నామినేషన్లో ఉండట్టు లెక్క. ఎంత ఎక్కువసేపు బెడ్ మీద ఉంటే అంత ఇమ్యూనిటీ సాధించుకుంటారు వాళ్ళు. ఇది లెక్క. సరే చేయలేరు. ఫస్ట్ సంజన లేపేశారు. ఎందుకంటే కొంచెం తన ఇరిటేషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కుక్కల బోర్డు దొంగలున్నారని బోర్డు వేస్తారని తెలిసి కూడా దొంగతనం చేసిందంటే కొంచెం వాళ్ళందరూ బాధపడ్డారు కదా. మరి వీళ్ళందరూ మరి అదే రీజన్ పెట్టామో మనకు ప్రోమోలోనేమో రీతు అరుస్తున్నట్టు చూపిస్తున్నారు కానీ వీళ్ళు రీతు దగ్గరికి వెళ్ళి పక్కన ఉన్న సంజనను పట్టుకున్నారు. సంజన అరుస్తూ ఉంది కానీ సంజనని తీసుకొచ్చి బయట వేసేసారు అందరు కలిసి. నెక్స్ట్ దీంట్లో ఇమ్మానుయేల్ కూడా ఉన్నాడు. ఇమ్మానుయేల్ కూడా హెల్ప్ చేశాడు. ఎందుకంటే కొన్ని సంజన చేసే పనులు ఇమ్మానుయేల్ కూడా నచ్చట్లేదు. వీళ్ళందరూ ఏమన్నారు, మీ అమ్మాయి కదా నువ్వు చెప్పు అంటే చెప్తున్నాడు కానీ తను వింటలేదు. నువ్వు ఊరుకో బిడ్డ అంటుంది. ఇప్పుడు ఇమ్మానుయేల్ని కెప్టెన్సీ నుంచి తీసేయడానికి కూడా కారణం అదే. వాళ్ళ మనసులో ఏముంది, పైకేమో నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కాబట్టి తొలుగు అన్నారు కానీ మనసులో అది కాదు. ఇమ్మానుయేల్ కెప్టెన్ అయితే పెత్తనం అంతా వాళ్ళ అమ్మ సంజన చేసిద్ది. అమ్మో ఆ టార్చర్ మనం భరించలేము, ఇంకా ఎక్కువ అయిపోతే ఇప్పటికే టార్చర్ భరిస్తున్నామని వీళ్ళందరూ మనసులో ఒపీనియన్ కాబట్టి దాంతో రీజన్ తోటి ఇమ్మానుయేల్ని పక్కనెట్టారు. అది కూడా ఓపెన్గా ఇమ్మానుయేల్ చెప్పారు కూడా. ఒకవేళ దాన్ని బట్టి ఒకవేళ సంజనకు దూరంగా ఉంటున్నాడేమో ఇమ్మానుయేల్ గారు, అది కూడా ఒక రీజన్ ఉండదు కదా, అది కూడా బ్యాడ్గా వెళ్తుంది బయటికి. దానివల్ల కూడా ఉండొచ్చు. ఇక్కడైతే ఇమ్మానుయేల్ కూడా బయటికి తోసేస్తున్నారు సంజన గారిని. నెక్స్ట్ సుమన్ శెట్టిని నట్టేశారు. నెక్స్ట్ దివ్య పడేసేటప్పుడు విదిలించుకొని అడుగుతుంది, ఇక్కడ ఫేవరిజాలు బంధాలన్నీ బయటపడుతున్నాయి. తక్కువ బంధాలు అంటారు, బాంధవ్యాలు అంటారు కానీ ఏవీ లేవు బంధాలు, ఎవరి ఫేవరెటిజాలు చూపిస్తున్నారు అని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ శ్రీజని బయట పడేయలేడు. పవన్ కళ్యాణ్ ఎందుకు పడేయలేడు, శ్రీజ బాగా ఆడింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి బెస్ట్ ఫ్రెండ్. నెక్స్ట్ ఇప్పుడు భరణి గారు కూడా దివ్యాని బయట నెట్టేయడానికి సహకరిస్తున్నాడు. ఇక్కడ బంధాలన్నీ ఎగిరిపోయినాయి.
ఎప్పుడైతే భరణి గారికి ఫీడ్బ్యాక్ బంధాలు బాంధవ్యాలు వదిలేయాలని ఫీడ్బ్యాక్ వచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోమోలోకి వచ్చినప్పటికి బంధాలు బాంధవ్యాలు పక్కన పడేసి దివ్య అంటే చెల్లెలు అయిన దివ్యను కూడా ఎత్తి బయటేస్తున్నాడు. తను అరుస్తుంది కానీ బంధాలేదు ఏం లేదంటుంది. కానీ పైగా తన స్ట్రాటజీ నా ఆట ఇది అంటుంది. ఏది రెచ్చగొడుతున్నావు ఏంటంటే శ్రీజ అంటే మాటల కాన్వర్జేషన్లో ప్రోమోలో చూపించిన కరెక్ట్గా ఉండదు, ముందు వెనక ముందుకు ఉంటుంది. కాబట్టి మనం క్రోడీకరించుకొని కొంచెం ఊహగా చెప్పడమే. అక్కడ కొంచెం దివ్యకి శ్రీజకి డిస్కషన్ జరిగింది, ఎత్తేసారు. ఇక్కడ ముందు నామినేషన్ ముందు రీతుకి ఏం చెప్పారు, ఉదయాన్నే లేవగానే రీతు బాధపడుతుంది. రీతు నామినేషన్ టైం వస్తే ఫస్ట్ ప్రయారిటీ నీకు తనూజాకే ఛాన్స్, ఏది విషయమైనా నామినేషనే కదా ఏ విషయమైనా ఫస్ట్ ప్రయారిటీ నీకు తనూజాకే ఇస్తాను, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా అని రీతుకి మాట ఇచ్చి రీతుని బాధపడక రీతు ఎందుకంటే లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో పాప రీతు చాలా కష్టపడింది. రాము ఎంత కష్టపడ్డారు రీతు కూడా అంతే కష్టపడింది. కాబట్టి దానికి మించి పాపం భరణి గారు రాముకు సపోర్ట్ చేయటం రీతుకు బాధ వేసింది, ఏడ్చింది కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మ ఈసారి నీకే హెల్ప్ చేస్తారా, నువ్వు తను ఇద్దరు నాకు ఒకటే ఇద్దరు హెల్ప్ చేస్తాను, నువ్వు బాధపడకమ్మా అని రీతుకి పాపం ముస్లిం మీద పెట్టుకొని ఓకేనా రీతు అని అంటే ఓకే అన్న ఉంది, వెళ్ళిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తనుజానే రీతుని టచ్ చేయకుండా దివ్యని తీసి బయటేసారు. ఎందుకంటే దివ్య ఫస్ట్ వారం వచ్చింది, ఫ్యాన్ బేస్ ఉంది, ఓటింగ్ బాగానే పడింది. అంటే గేము ప్లస్ వంట ఓర్పుగా చేయటం ప్లస్ వాక్చాతుర్యం ఉంది కాబట్టి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలనేది వాక్చాతుర్యం బాగుంది కాబట్టి తన్ని ఆదరించారు. కొంతమంది వేరే వాళ్ళు ఏమన్నా బయట పంపడానికి కూడా ఓట్లు డైవర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు హరీష్ గారు ఇష్టం లేని వాళ్ళు ఓట్లు అట్టు వేయచ్చు, హరీష్ గారు బయట పంపించాలని, శ్రీజ ఇష్టం లేని వాళ్ళు శ్రీజని బయట పంపించాలని ఓట్లు అట్టు ఫ్లోరా కాళ్ళకి వేసి ఉండొచ్చు, అలా కూడా వేస్తారు. కాబట్టి ఓట్లు ఆ విధంగా దివ్య ఉందేమో చూడాలి. ఎందుకంటే వారానికి ఇంత ఫ్యాన్ బేస్ ఏర్పడుతుందంటే నమ్మలేం మనం. కాబట్టి ఇది కూడా చూడాలి మనం. ఇక్కడ దివ్యాని ఎత్తి బయటేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ డెమాన్ని బయటేస్తున్నారు, పెనుగులాటలో ఫస్ట్ డెమాన్ కాలు కింద పెట్టాడు. ఫస్ట్ కాలు డెమాన్దే ఉంది, తర్వాత భరణి గారిని ఇట్లా భరణి గారు కింద పడ్డాడు. ఇప్పుడు డెమాన్ ఏమంటాడు, నేను ముందు పడలేదు భరణి గారు ముందు పడ్డారు అంటాడు. భరణి గారు లేదు నువ్వు కాలు ముందు పెట్టావు తర్వాత నేను పడ్డాను బ్యాలెన్స్ తప్పి అంటాడు. ఇప్పుడు డెమాన్ ఏమంటాడు, నేను చూస్తాను వీడియో అడుగుతాను అంటున్నాడు. ఇప్పుడు సంచాలక్ ఎవరో తెలుసో ట్విస్ట్, ఈ ప్రోమోకి సంబంధించి నామినేషన్ సంబంధించి ఫ్లోరా గారు సంచాలక్. బిగ్ బాస్ ఫ్లోరాని అడిగితే డెమానే నామినేషన్ సార్, డెమానే కాలు కింద పెట్టాడని చెప్పింది. అంటే డెమాన్ కూడా నామినేట్ అయ్యాడు. నెక్స్ట్ ఇక్కడ చివరికి భరణి గారు కూడా నామినేషన్ ఉన్నాడంట. ట్విస్ట్ ఏంటంటే చాలా బిగ్ ట్విస్ట్ ఏంటంటే రాముకి భరణి గారు హెల్ప్ చేశాడు కాబట్టి రాము కెప్టెన్ కదా, రాముకి ఒక అథారిటీ చొప్పున ఎవరన్నా స్వాప్ చేయమంటే ఎవరిని చేశారు తెలుసా, ఊహించండి. భరణి గారిని సేవ్ చేస్తూ తనూజాని నామినేట్ చేశాడు. ఎందుకు చేసి ఉంటాడంటే ఆ టాస్క్లో కెప్టెన్స్ టాస్క్లో సంచాలకుగా తనూజ ఉండి కూడా రీతు కమాన్ ఒక్క పక్క సపోర్ట్ చేయకూడదు కదా, తప్పు కదా, అది చేస్తే ఇద్దరు చేయాలి, ఇద్దరు లాగలరు, లాగండి రాము లాగు రీతు లాగు ఇలా అంటే ఒకవేళ 10 సార్లు రీతు అన్నా 2 సార్లు రాము అన్న అది కలిసిపోయేది. అట్లా కాకుండా రీతు ఒక్కదానికి సపోర్ట్ చేస్తూ సంచాలకుగా ఉండి అట్లా చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఏమన్నా రీజన్ చెప్పాడేమో. ఇక్కడైతే రాము భరణి గారిని స్వాప్ చేస్తూ తనూజాని నామినేట్ చేశాడు. పెద్ద ట్విస్ట్ కదా ఇది నామినేషన్లో జరిగింది. ఇంకా మనం ప్రోమో అయిపోయేటప్పటికే అక్కడ ఎవరున్నారు, శ్రీజ, కళ్యాణ్, భరణి, తనూజ, రీతు, ఇమానుయల్ వీళ్ళు ఉన్నారు అక్కడ. నెక్స్ట్ కూడా వీళ్ళు కూడా వెళ్ళిపోయి లాస్ట్కి రీతు, తనూజ ఉంటే వీళ్ళని స్వాప్ చేస్తూ తనూజాని పెట్టేశాడు. అందరు నామినేషన్ ఉండరు. చివరికి చూద్దాం, చివరి ప్రోమో కూడా సెకండ్ ప్రోమో కూడా క్లియర్ అర్థమవుతుంది మనకి. ఇదైతే ట్విస్ట్. ఇక్కడ లైవ్లో కానీ ప్రోమోలో కానీ కొన్ని అట్లుంటాయి కాబట్టి లైవ్లో జరిగింది కరెక్టేనా? ఇప్పుడు దివ్య గారి గురించి తనూజ అంతగా బాధపడి భరణి గారికి చెప్పడం కరెక్టేనా? నెక్స్ట్ సంజన ఫ్లోరా గారి టాపిక్లో ఎవరు కరెక్ట్ అనేది మీరే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.